రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ ఆరావళి హిల్స్‌ని చూసే సైంటిఫిక్ డెఫినిషన్ మార్చింది. యాక్చువల్‌గా ఈ ఆరావళి హిల్స్ వెస్ట్ ఇండియా టు నార్త్ ఇండియా వరకు స్ప్రెడ్ అయ్యున్నాయి. థర్డ్ డెజర్ట్ నుంచి వచ్చే శాండ్ వేవ్స్ నుంచి ఢిల్లీ, హర్యానా లాంటి ఏరియాస్‌ని కాపాడుతూ గ్రౌండ్ వాటర్‌ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఢిల్లీ పొల్యూషన్ ఆ మాత్రమైన కంట్రోల్‌లో ఉండటానికి ఈ హిల్స్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. జనరల్‌గా ఏంటంటే ఈ హిల్స్ ఇంత ఇంపార్టెంట్ అవ్వటం వల్లే సుప్రీంకోర్ట్ వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడ ఎవరు మైనింగ్ చేయకుండా అండ్ వేరే అదర్ యాక్టివిటీస్ నుంచి కూడా. బట్ ఇప్పుడు తెచ్చిన న్యూ కన్సిడరేషన్‌లో ఓన్లీ 100 మీటర్స్ కన్నా అబోవ్ ఉన్న హిల్స్ మాత్రమే ఆరావళి కిందకొస్తాయి. మిగిలినవన్నీ టెక్నికల్లీ దానికి చెందినవి కాదు అని జెప్పింది. సో, దీనివల్ల మిగిలిన హిల్స్ అన్నిటికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉండకపోవడంతో అక్కడ ఈజీగా మైనింగ్ జేసుకోవచ్చు. ఆరావళి చుట్టూ ఫారెస్ట్ కూడా ఉండటం వల్ల దాని ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. దీనివల్ల డీఫారెస్టేషన్, ఎయిర్ పొల్యూషన్, డెజర్ట్ నుంచి వచ్చే ఎయిర్ వేవ్స్, అక్కడ బ్రతికే యానిమల్స్ ఇలా ఎన్నో ఎఫెక్ట్ అవుతాయి. ఫ్యూ రిపోర్ట్స్ ప్రకారం టోటల్ ఆరావళి హిల్స్ 12,081 ఉంటే అందులో 100 మీటర్స్ కన్నా అబోవ్ ఉన్నవి ఓన్లీ 1,048 మాత్రమే. సో, మిగిలిన 11,000 హిల్స్‌కి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉండదు. ఈ న్యూ రూల్ వల్ల ఫ్యూచర్‌లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుందని అక్కడ నిరసనలు చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియాలో చాలా చోట్ల పొల్యూషన్ ఎక్కువవుతుంది. ఇప్పుడు ఇలాంటి మూవ్స్ తీసుకోవడంతో నేచర్ ఇంకా దెబ్బతింటుంది.